తమిళ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అడ్వాన్సులు తీసుకుని పూర్తి చేయని నటీనటులపైన కొరడా ఝుళిపించింది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాలని ఆదేశించింది. పెండింగ్ మూవీల అడ్వాన్సులపైన నిర్మాతలను నివేదిక ఇవ్వాలని మండలి సభ్యులు తెలిపారు. ఇకపైన ఒక మూవీ పూర్తయ్యాకే మరో సినిమాను కాల్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హీరో హీరోయిన్లు అడ్వాన్స్ తీసుకోవడం నిషేధం విధించారు. మరోవైపు నటుడు ధనుష్ తీరుపైన నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వాన్సులు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ పైన ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సూచించింది. మొన్న హీరో విశాల్ విషయంలోనూ నిర్మాతల మండలి కండిషన్స్ విధించింది. విశాల్తో ఎవరి సినిమా తీసినా నిర్మాతల మండలి పర్మిషన్ తప్పనిసరి చేసింది. నిర్మాతల మండలి నిర్ణయంపైన హీరో విశాల్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే తన సినిమాలు ఆపండని సవాల్ విసిరారు. ఇప్పుడు హీరో ధనుష్ పై కూడా నిర్మాతల మండలి ఫైర్ అవడంతో తమిళ ఇండస్ట్రీలో కాకరేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, తమిళ నిర్మాతల మండలి కొన్ని సంచలన నిర్ణయాలు ఈ మధ్య తీసుకుంటుంది. మొన్న చూస్తేనేమో విశాల్ పైన తీసుకోవడం జరిగింది. ఈ రోజునేమో తమిళ్లో హిట్ నటుడైనటువంటి ధనుష్ పైన కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ధనుష్ అనే కాదు, నటులు ఎవరైనా సరే, హీరోలు హీరోయిన్స్ అందరిపైన కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అడ్వాన్సులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళు సినిమాలు తీయట్లేదు అనేసి ఒక కంప్లైంట్ నిర్మాతల మండలి రావటము, చాలా సినిమాలు అలా పెండింగ్ లో పడిపోయి ఉండటంతో దీనివల్ల నిర్మాతలు చాలా మంది కూడా షూటింగ్ స్టార్ట్ చేసుకోక నష్టపోతున్న పరిస్థితి ఏర్పడుతుందో వాళ్ళందరూ కూడా నిర్మాతల మండలికి కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్మాతల మండలి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. హీరో ధనుష్ పైన మాత్రం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక నుంచి హీరో ధనుష్ ఏ సినిమా చేయాలన్నా కూడా ఆ నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే చేయాలి, తప్పదే తన సినిమాలు చేయకూడదని ఎవరు కూడా అతనికి సహకరించొద్దు అని కూడా చెప్పడం కూడా జరిగింది. మరొక వైపు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి డెసిషన్స్ తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అడ్వాన్సులు ఇచ్చి షూటింగ్స్ కంప్లీట్ చేయకపోవడంతో ఆ ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్స్ ఏమైనా చేశారా? దీని వెనక అసలు ఏం జరిగి ఉండొచ్చు? ధనుష్ అనే కాదు, చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా సినిమాలకి అడ్వాన్సులు తీసుకుంటారు. ఒక సినిమా హిట్ అయితే దానికి తర్వాత సినిమాలు చేయమనేసి కూడా అడ్వాన్సులు ఇస్తుంటారు. కానీ ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ డేట్స్ ని బట్టి వాళ్ళ సినిమాలు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం అయితే ఆ హీరోలు ఏంటంటే వేరే వేరే సినిమాలు చేసుకుంటూ వాళ్ళ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల అడ్వాన్సులు ఇచ్చినటువంటి నిర్మాతలు సినిమా చేయలేక, వడ్డీలు కట్టలేక పరిస్థితి అయ్యి సినిమా స్టార్ట్ చేయలేని పరిస్థితిలో చాలా మంది కూడా బాధపడుతున్న పరిస్థితి అవుతుంది. ఇలా చాలా మంది కూడా అవటంతో వీళ్ళందరూ కూడా నిర్మాతల మండలికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన నిర్మాతల మండలి గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చిస్తూనే ఇటీవలనే ఎవరైతే ఉన్నారో విశాలు, దాంతో పాటు ఈ రోజున చూస్తుంటేనో ధనుష్ పైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. కేవలం ధనుష్ అనే కాదు, ధనుష్ పైనతో పాటు మిగతా హీరోలు హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా కఠిన నిర్ణయాలు తీసుకోండి. దీన్ని బట్టి ఇక నుంచి ఎవరు కూడా సరే అడ్వాన్స్ అనేది తీసుకోకూడదు. ఒక సినిమా హిట్ అయినా సరే అడ్వాన్స్ తీసుకోకూడదు. సినిమా స్టార్టింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాలి తప్పితే ఒప్పందం ఇటువంటి అడ్వాన్సులు కానీ ఏమైనా కూడా తీసుకోకూడదు. ఒక సినిమా తీసిన తర్వాత మొత్తం సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయిపోయి ప్రమోషన్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మరొక సినిమా కమిట్ అవ్వాలి తప్పితే వెంటనే మళ్ళీ సినిమా స్టార్టింగ్ చేసుకోకూడదని కూడా చెప్పడం జరిగింది. అయితే వెంకట్, మనం చూస్తే ధనుష్ అంటే అటు తమిళ ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరోగానే ఉన్నారు. ఆయన విషయంలో కూడా ఇలా ఇండస్ట్రీ డెసిషన్ తీసుకోవడం, విశాల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చారు. మరి ధనుష్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నారు? ఇటీవల ధనుష్ ది రాయన్ అనే సినిమా కూడా రిలీజ్ అవడం జరిగింది. అది తమిళ్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకపోతే ఏంటంటే ధనుష్ చాలా మంది నిర్మాతల దగ్గర తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నటువంటి వాళ్ళు చిన్న నిర్మాతలై ఉండొచ్చు, పెద్ద నిర్మాతలై ఉండొచ్చు. ప్రస్తుతం చూస్తుంటే పెద్ద నిర్మాతలు అయితే సినిమాలు చేస్తున్నాడు కానీ అడ్వాన్సులు ఇచ్చినటువంటి చిన్న నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సినిమాలకు సహకరించకపోవడమే ఇప్పుడు ఈ సమస్యకి ముఖ్య కారణం కూడా తెలుస్తుంది. దీనిపైనే నిర్మాతల మండలి కూడా కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఇక నుంచి నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆ ధనుష్ సినిమా చేయాలి. ఎందుకంటే చాలా మంది దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరి దగ్గర తీసుకున్నారో వారందరికి సినిమాలు చేయాలి. ఒక్కొక్క సినిమా కంప్లీట్ చేసుకుంటూనే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ కొత్త ప్రాజెక్టులు అతను ఒప్పుకోవాలి తప్పితే మీ ప్రస్తుతం
మిగతా వాటికి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆర్థికంగా నష్టపోతున్నట్టు నిర్మాతలు అవుతున్నారో వారికి కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మరి నిర్మాతగా ఇప్పుడు ధనుష్ కేవలం నిర్మాత ఇటు కాబట్టి అతను కూడా దీనిపైన స్పందించే అవకాశం అయితే ఉంది. రైట్ వెంకట్.